వారంలో దావీదు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గొర్రెల దొడ్డిలో నుండి ఏ రీతిగా రాజుగా ఎంచబడ్డాడో, ఏ రీతిగా హెచ్చింపబడ్డాడో మనం ఎరిగి ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో చేరిన మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలను కొంత సమయం ధ్యానిద్దాం. కీర్తన గ్రంథం 52వ కీర్తన, కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రార్థన చేద్దాం ప్రభు సహాయ కొరకై. పరిశుద్ధుడవైన మా ప్రభువా, సర్వోన్నతుడవైన మా దేవా, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరుండి క్రమముగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం మా తండ్రి. ఇదిగో మా ప్రభువా, ఈ సమయంలో మా తండ్రి నీ లేఖనములను తెరిచి మా తండ్రి ప్రభువైనా నీ లేఖనములో ఉన్నటువంటి మాటలను చదువుకుని మా ప్రభువా మాకు అర్థమగులాగునట్ల మా ప్రభువా మేము తండ్రి ప్రభువా నీ సన్నిధిలో అయ్యా నీ లేఖనాన్ని బోధించబోతూ ఉండగా, నీ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉండగా మీరు కృప చూపండి, సహాయం దయచేయండి. నిలవబడిన నీ దాసుడు వట్టివాడు మట్టివాడు, యోగ్యత అర్హత లేనివాడు మా ప్రభువా, ఈ మట్టి ఘటమును సిలువ చోటున మరుగుపరిచి మీ ఆత్మ పూర్ణునిగా నింపి మా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలవబడిన మనుష్యుడు మాట్లాడట వ్యర్థము కానీ మా ప్రభువా నీవు మాట్లాడితే మా తండ్రి పాపికి రక్షణ, విశ్వాసికి ఆత్మీయ మేలు మా తండ్రి ప్రభువానైనా మీరు మాట్లాడి మాకు సహాయం చేయమని, అనేకులకు మా తండ్రి ప్రభువానైనా రక్షణ స్వార్థను ప్రభువానైనా అనుగ్రహించమని, మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని, అయా వింటున్న మా ప్రియులకు వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును దయచేయమని ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చదవబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనంలో భక్తుడైన దావీదు మాట్లాడుచూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే నేనైతే ఏమంటున్నాడు? నేనైతే నా మట్టుకు నేను అని మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుని మందిరంలో ఎలాగుంటాడు? పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఈ కీర్తన రాయడానికి 52వ కీర్తన రాయడానికి 51వ కీర్తన మనం ధ్యానం చేసినట్లయితే 50వ కీర్తనలో ఉన్నట్టు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పైన కీర్తనకారుడు ఎవరికి రాస్తున్నాడు చూడండి. ప్రధాన గాయకుడికి దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు చేసినటువంటి పాపమును బట్టి నాతాను ప్రవక్త వచ్చి దావీదును హెచ్చరించినప్పుడు దావీదు పశ్చాత్తాపపడి దావీదు దుఃఖముతో ఉండి ఈ కీర్తన రాశాడు. దావీదు ఆ 51వ కీర్తన అంతటిలో తన పశ్చాత్తాపాన్ని, తన కన్నీటిని కృమ్మరించి కనబడుతూ ఉన్నాడు. 52వ కీర్తనలోకి వచ్చేలకి ఆ పశ్చాత్తాపడినటువంటి ఆ దావీదు దేవుని మందిరంలో ఎలాగ ఉన్నాడో చెప్తున్నాడు. అక్కడ పశ్చాత్తాపడ్డాడు, ఇక్కడ పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఈ యొక్క ఒలీవల చెట్టు యొక్క ప్రాధాన్యత, ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి ఆత్మీయ జీవితం మనకు ఎలా ఉంది, ఒలీవ చెట్టులో ఉన్న లక్షణాలను మనం కొన్ని ధ్యానం చేద్దాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. మొదటిగా ఇక్కడ ఉన్నటువంటి కీర్తనలోని మొదటి మాట, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నా అన్నాడు. చెట్టు పచ్చగా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటి కీర్తనలో చూడండి, మొదటి కీర్తన 3వ వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడలేదు. ఆకు వాడలేదంటే ఆ చెట్టు ఎలా ఉన్నట్లు? పచ్చగా ఉన్నట్లు. ఆకు వాడకుండా పచ్చగా ఉండాలంటే అది ఎక్కడ ఉండాలి? నీటి యొద్దన నాటబడి ఉండాలి, నీటి పక్కన ఉండాలి. విశ్వాసి ఆత్మీయ జీవితంలో మనము నిత్యము పచ్చగా ఉండాలి అంటే, ప్రభువులో బలపడాలి అంటే మనం ఎక్కడ నాటబడాలి? వాక్యం అనే నీటి వాగుల యొద్ద నాటబడాలి.
వాక్యం అనే నీటి వాగుల యొద్ద నాటబడినప్పుడు మనము మన విశ్వాస జీవితంలో నిత్యము పచ్చగా ఉంటాం. కీర్తనకారుడు అదే అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉంటాను. ఒలీవల చెట్టు పచ్చగా ఉంది. నేనైతే ఎక్కడైనా ఉంటానంట, ఏ స్థలంలో అయినా పచ్చగా కనపడతా అంటున్నాడు, దేవుని మందిరములో. మనము దేవుని మందిరములో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితము ఎండిపోయినదిగా ఉండకూడదు, ఆకు వాడినదిగా మనం కనబడకూడదు. మన జీవితము, మన ఆత్మీయ జీవితం పడిపోయినదిగా కనబడకూడదు. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు దినదినాభివృద్ధి చెందినట్లుగా పచ్చగా కనబడాలి. పచ్చగా కనబడుట సాదృశ్యం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు అది సాదృశ్యము. మన ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుగుతున్నామో అది చూపిస్తూ ఉన్నది. దావీదు అదే అంటున్నాడు, నేను నా వ్యక్తిగత జీవితంలో 51వ కీర్తనలో బత్షెబ విషయంలో నేను పాపం చేసి ఉన్నాను. ఆ పాపముని ప్రభు ఎదుట నేను ఒప్పుకున్న తరువాత దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను? పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను. నా ఆత్మీయ జీవితం మారిపోయింది. నా ఆత్మీయ జీవితము ఇతరులకు కనబడినప్పుడు అది నాది ఫలించినదిగా, అభివృద్ధి చెందిన ఆత్మీయ జీవితముగా కనబడుచు ఉన్నది. నాలో ఆ పాప జీవితం కనబడట్లేదు. నేను వాడిపోయినటువంటి ఆకు వలె నేను లేను. నేను ఎక్కడ నాటబడ్డాను? వాక్యం అనే నీటి వాగుల యొద్ద నాటబడ్డాను. మన జీవితంలో, విశ్వాసి జీవితంలో వాక్యం అనేటువంటి నీటి వాగు యొద్ద మనం నాటబడినట్లయితే మనలో ఏ పాపము లేదా ఏ దోషము, ఏ అపవిత్రమైన క్రియ మనలో జరిగినప్పటికీ మనము ఆయన సన్నిధిలో ఒప్పుకుంటాం. మనము మరలా మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రయాసపడతాం. ఈ చెట్టు, ఆ యొక్క ఒలీవల చెట్టు ఎప్పుడూ ఎండిపోదంట. అది ఎప్పటికీ పచ్చగానే కనబడుతూ ఉంది. ఎందుకంటే అది దేవుని మందిరములో ఉన్న చెట్టుగా కనబడుతుంది. చూద్దాం, ముందుకు వెళదాం. రెండవ మాట, ఈ యొక్క చెట్టు దేవుని వాక్యం అనే నీటి వాగుల యొద్ద ఎదిగిన చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు ఎలాగ ఎదుగుతుందో చూద్దాం. చూడండి, ఎలాగో ఇది ఉంటుందో చూద్దాం మనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని, చెట్లు 6వ వచనం చూస్తాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. అక్కడ ఆగుదాం. దాని కొమ్మలు ఎలాగ పెరుగుతున్నాయి అంట? విశాలముగా పెరుగుతున్నాయి. ఆ విశాలతలో మనకు ఏమీ లభిస్తుందయ్యా అంటే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవల చెట్లు కొమ్మలను, అడవి ఒలీవ చెట్లు కొమ్మలను, గొంజి చెట్లు కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురలను, వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఈ చెట్లు దేవుని పర్ణశాలకు ప్రయోజనకరముగా ఉన్న చెట్లుగా కనబడుతున్నాయి. వాటి కొమ్మలు విశాలముగా పెరిగినాయి. ఆ కొమ్మల ద్వారా పర్ణశాలలు కట్టుకుంటా, అంటే ఇవి ఆదరణ లేదా అది ఆశ్రయం ఇచ్చిన చెట్లుగా కనబడుతున్నాయి. ఎలా కనబడుతున్నాయి? ఇవి ఆశ్రయం ఇచ్చే చెట్లుగా కనబడుతున్నాయి. దావీదు జీవితంలో కూడా ఆయన ఇతరులకు ఆశ్రయముగా కనబడుచున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ ఒలీవల చెట్టు అది అతి పెద్దగా పెరుగుతుంది, విశాలంగా దాని కొమ్మలు పెరుగుతున్నాయి. ఆ కొమ్మలతోటి దేవుని మందిరము లేదా పర్ణశాలలు, ఇశ్రాయేలు జనాంగము నివసించడానికి ఉపయోగపడేటువంటి ఆశ్రయాలు ఏర్పడినవిగా కనబడుతూ ఉన్నాయి. అయితే మన జీవితంలో మనము ఆశ్రయముగా ఇతరులకు కనబడుచున్నామా? ఇతరులకు ఆశ్రయం ఇచ్చేవారముగా కనబడుతున్నామా? దావీదైతే నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఆ ఒలీవల చెట్టు వాక్యం అనే నీటి ఊరన నాటబడినది. అది విశాలముగా పెరుగుతుంది. అది విశ్వాస జీవితంలో ఎదుగుతుంది. ఇతరులకు ఆశ్రయం ఇచ్చేటువంటి చెట్టుగా కనబడుతుంది. మరి మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఇతరులకు ఆశ్రయముగా ఉంటూ ఉన్నామా? మన జీవితము ఇతరులకు ఆశ్రయం ఇచ్చేదిగా కనబడుచుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, సువార్తలలో అంటాడు,
నేను మీ యొద్దకు వచ్చి తిని మీరు నాకు ఆహారము పెట్టితిరి, నాకు వస్త్రములు ఇచ్చితిరి, నాకు ఆశ్రయం ఇచ్చితిరి అని ప్రభు చెప్తూ ఉంటాడు. మనమైతే మన మట్టుకు ఎందరికి ఆశ్రయం ఇచ్చేవారముగా ఉన్నాం, ఎందరికి అన్నము పెట్టేవారుగా ఉన్నాం, ఎందరను మన చెంతకు చేర్చేవారముగా ఉన్నాం. దావీదైతే దేవుని మందిరంలో ఆశ్రయపురముగా కనబడుచు ఉన్నాడు, ఇతరులకు ఆశ్రయం ఇచ్చేవాడుగా కనబడుచు ఉన్నాడు, ఇతరుల కొరకు తన జీవితాన్ని అప్పగించేవాడుగా కనబడుచు ఉన్నాడు. మూడవ మాట మనం చూసినట్లయితే, ఈ యొక్క చెట్టు నీటి యొద్ద, వాక్యం యొద్ద నాటబడిన చెట్టు, పచ్చగా ఉన్న చెట్టు, కొమ్మలను విశాలంగా ఏర్పరిచిన చెట్టు, తనకు ఆశ్రయం ఇచ్చిన చెట్లు ఎలాగుందో మూడవ మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 13వ వచనం చదువుతారా? మీరు వాటిలో నివసించున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను, ఒలీవ తోటల పండ్లను మీరు తినుచున్నారు. అలాగే చూడండి, ఇర్మియా గ్రంథం కూడా చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అది చక్కని ఫలములు గల ఒలీవల చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒలీవల చెట్టు వాక్యం అనే నీటి వరన నాటబడినది, పచ్చగా ఉన్నది నిత్యము. దాని కొమ్మలు ఏవుగా బాగా పెద్దగా పెరిగాయి, అవి ఇతరులకు ఆశ్రమిస్తున్నది. అయితే ఈ చెట్టు ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఎదిగిన చెట్టు ఫలములు ఫలిస్తుంది, చక్కని ఫలాలు ఫలిస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? వాక్యం అనేటువంటి నీటి ఓరన మనం నాటబడ్డాం. మన బాల్య దినముల నుండి వాక్యమును వింటూ ఉన్నాం, వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం. గ్రహిస్తున్న మనము ఆ యొక్క చెట్టు నాటబడి అది ఫలించక, అభివృద్ధి చెందక అక్కడే ఉంటే దాని యొక్క ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఈ చెట్టు నీటి ఓటన నాటబడినది, అది పెరిగినది, కొమ్మలు విశాలపరిచింది, తన కొమ్మల ద్వారా ఇతరులకు ఆశ్రయం లేదా పర్ణశాలలు కట్టుకొని నివసించేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఆ చెట్టు ఇప్పుడు ఫలాలు ఫలిస్తుంది. మన విశ్వాస జీవితంలో వాక్యమును ఎరిగిన మనము, మన బాల్య దినముల నుండే వాక్యాన్ని గ్రహించిన మనము, ఆ వాక్యం అనే విత్తనము మన హృదయంలో పడినప్పుడు ఆ వాక్యము ఫలించిందా లేదా? ఆ వాక్యము ఫలిస్తే మనం ఏమవుతాం? ఫలాలు ఫలిస్తాం. ఆ వాక్యం అనే విత్తనము మన హృదయంలో పడినప్పుడు అది ఎదగాలి, అది దినదినము అభివృద్ధి చెందాలి. అది చెందినప్పుడు మనం ఫలాలు ఫలిస్తాం. మనము ఆ వాక్యాన్ని మనలో ఆ వాక్యం అనే బీజము పడ్డ తరువాత మనము దానికి మనం ఏం చేయాలి? ఆ హృదయంలో పడ్డటువంటి ఆ ఫలానికి మనం మామూలుగా ఆలోచన చేస్తే, ఒక మొక్క మనం ఇంటి దగ్గర నాటామనుకోండి, మనం ఏం చేస్తాం? దానికి రోజు నీళ్లు పోస్తూ దానిని పరామర్శిస్తాం, దాన్ని చక్కగా ఎదగడానికి దానికి అనేకమైన అవసరతలు కల్పిస్తాం. మన జీవితాల్లో వాక్యము ఒక దినం విన్నాం, ఆ వాక్యం మనం పట్టుకుంది, దానిలో మనము ఫలించాలంటే దానికి ఏం చేయాలి? నిత్యము వాక్యం అనే నీరును పోస్తూ ఉంటే అది ఫలించిద్ది, అది చెట్టుగా మారిద్ది, ఫలాలు ఫలించిద్ది. అలా కాకుండా మనము ఇంకా ఆ వాక్యమును అనుసరించి నడవకుండా, ఆ వాక్యానికి కావలసినటువంటి ఆ నీరును అందించకుండా మనం జీవిస్తూ ఉంటే మనం ఫలించలేం. ఇప్పుడు మనకు ఉన్నటువంటి యవన బిడ్డల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, వారు ఎప్పుడో తీర్మానం చేశారు. తీర్మానం అనగా వాక్యం ఆ యొక్క బీజం వేసామనుకుందాం, విత్తనం వేశారనుకుందాం. ఆ విత్తనం ఫలించిందా మీ హృదయాల్లో? ఆ విత్తనము ఫలిస్తే మీరు ఖచ్చితంగా ఫలాలు ఫలుస్తారు, మంచి ఫలాలు కాస్తారు. ఆ ఫలాలు ఏంటి? బాప్తిస్మ అనే ఫలంలోనికి వస్తారు. ఇంకా మీరు ఆ వాక్యానికి తగ్గట్టుగా జీవించకుండా, ఆ వాక్యానికి మీరు లోబడకుండా, మీరు పచ్చగా ఎదగకుండా ఇంకా అక్కడే ఉంటే మీకేం ఉపయోగం? 52వ కీర్తన మళ్ళీ ఒకసారి చూడండి. దావీదు ఏమన్నాడు అక్కడ? కీర్తన గ్రంథం 52:8 నేనైతే పచ్చని ఒలీవ చెట్టులో ఉన్నాను. తర్వాత మాట చదవండి.
నిత్యము దేవుని కృపయందు ఏముంచాడంట? నమ్మిక. ఈ నమ్మిక మనకుందా? ఈ నమ్మిక మనకుందా? దేవుని కృప మీద నమ్మకం ఉంచాడు దావీదు. మరి మన నమ్మకం దేని మీద ఉంది? ఈ లోకం మీద ఉందా? బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళడానికి మనకి మన నమ్మకం సరిపోవట్లా. దేవుని మీద నమ్మకాన్నే ఉంచట్లా. మనం దేవుని మీద మనం నమ్మకం ఉంచితే, ఆయన కృప మీద మనం నమ్మకం ఉంచితే, బాప్తిస్మ అనేది విశ్వాసి రక్షణ పొందిన దినమునే ఆయన సంఘంలో చేర్చబడే ప్రణాళిక, ఆ తలంపు మనలో వస్తుంది, ఆ నిర్ణయం మనలో వస్తుంది. ఎందుకంటే ఆయన మీద మనం ఆధారపడ్డాం, ఆయన మీద నమ్మకం ఉంచాము కనుక మనకు ఆ నిరీక్షణ. ఆయన మీద మనం ఆ నమ్మకం ఉంచలేదు కనుక, ఆయన మీద, ఆయన కృప మీద మనకు నమ్మకము లేదు కనుక, ఈ లోకం మీద ఉన్న నమ్మకము కంటే దేవుని మీద ఉన్న నమ్మకం తక్కువైపోయినది కనుకనే మనం ఇంకా ప్రభువులో చేర్చబడట్లేదు. మనం ప్రభులో చేర్చబడాలంటే ఆయన కృప మీద నమ్మకం ఉంచాలి. ఆయన కృప మీద నమ్మకము ఉంచినప్పుడు ఈ లోక ఆశలన్నీ లయమైపోతాయి. అయితే ఈ చెట్లు ఫలాలు ఫలించినవి. అయితే మనలో విశ్వాసి రక్షణ పొందిన తరువాత, విశ్వాసములో ఎదిగిన తరువాత, బాప్తిస్మము అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనలో ఫలించాల్సిన ఫలాలేంటి? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనకి అందరికీ తెలిసిన లేఖన భాగమే. ఆత్మ ఫలాలు ఏమై ఉన్నాయో, ఏమున్నాయా ఆత్మ ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలాలన్నీ మనలో ఫలిస్తేనే, ఈ ఫలాలన్నీ ఫలించాలి. రక్షణ పొంది బాప్తిస్మలు రాని వారికి, వారు ఇంకా ఫలాలు ఫలించలేదు. వారి ఫలం ఏంటంటే, వారు ఆ విశ్వాస జీవితం రక్షణ పొందిన దగ్గర నుండి బాప్తిస్మంలో వచ్చే వరకు వారు ఫలాలు ఫలించినట్లుగా మనం పరిగణిస్తే, బాప్తిస్మము పొందినటువంటి ఒక బిడ్డ లేదా దేవుని దాసునిగా లేదా దేవుని పిల్లలుగా ఎదిగిన వారు ఏ ఫలాలు ఫలించాలి? ఈ ఒలీవల చెట్టు వాక్యం అనే ఓరలో నాటబడినదై అది పచ్చగా ఉంది, ఫలాలు ఫలిస్తుంది. మనము వాక్యం అనే నీటి ఓరన నాటబడ్డాము. మనలో రావలసిన ఫలాలు ఈ ఫలాలు. ఏ ఫలాలు? ప్రేమ రావాలి, సంతోషము రావాలి, సమాధానము రావాలి, దీర్ఘశాంతము రావాలి, దయాళుత్వము రావాలి, మంచితనము రావాలి, విశ్వాసము రావాలి, సాత్వికము రావాలి, ఆశా నిగ్రహం రావాలి. కానీ ఈ ఫలాలు మనలో రావు. ఈ ఫలాలు మనలో రావు. మనం ఎలాంటి వారమంటే కారు ద్రాక్షలము, ఫలించని చెట్ల వలె ఉన్నాము. లూకాసు వార్తలో 13వ అధ్యాయం 6వ వచనంలో ఒక చెట్టు ఉంది, ఫలించని చెట్టు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనంలో ఒక చెట్టు ఉంది, ఫలించని చెట్టు. దాన్ని ఏం చేశాడో చూడండి. 13:6లో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు అది ఏమీయూ లేదు. అంటే దానికి ఏంటి? ఫలాలు ఫలించాల, అందులో ఫలాలు లేవు. అది ఫలాలు ఫలించని చెట్టు వలె కనబడుతుంది. మనము కూడా మన విశ్వాస జీవితంలో ఇంకా ఫలించని స్థితిలోనే ఉన్నాం. మనము ఫలిస్తే ఈ యొక్క ఆత్మ ఫలాలన్నీ కనబడాలి. అవి మనము బైబిల్ గ్రంథంలో చదవడానికి మాత్రమే ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రేమ లేదు మనలో, మనలో దీర్ఘశాంతము లేదు, దయాళుత్వము లేదు, మంచితనము లేదు, సంతోషము లేదు. మనలో ఇవి ఎప్పుడైతే ఫలిస్తాయో అప్పుడు నువ్వు ఎక్కడ నాటబడ్డావు? ఎక్కడ నాటబడిన వాడవు? వాక్యం అనే నీటి ఓరన నాటబడిన వాడవు. అలా నీవు ఫలించలేదంటే నువ్వు ఎక్కడ నాటబడ్డావు? వాక్యములో నాటబడాలా నీవు? వాక్యము నీ హృదయంలో లేదు. దావీదు హృదయంలో వాక్యం ఉన్నది. తను పాపము చేశాడు. 51వ అధ్యాయం కీర్తనలో పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు 52వ వచనంలోకి వచ్చేసరికి ఆయన పచ్చగా కనబడుతూ ఉన్నాడు, ఒలీవల చెట్టు వలె కనబడుతూ ఉన్నాడు. ఆయన మన విశ్వాస జీవితంలో ఆత్మఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు అవి ఫలించంగాని మనం ఏమి ఫలిస్తామో చూద్దాం ముందుకు వెళ్ళేటప్పటికి. సరే, ఈ చెట్టు మనం ఇప్పుడు 3 మాటలు ధ్యానించాం. మొదటిది, అది నీటి ఓడన నాటబడిన చెట్టు, నిత్యము పచ్చగా ఉండే చెట్టు. రెండవది, అది ఆశ్రయపురములు కట్టుకున్నటకు, నివాసం ఉండడానికి ఉపయోగపడే చెట్టుగా ఉన్నది. మూడవది, ఫలాలు ఫలించే చెట్టుగా కనబడుచు ఉంది. 4వ మాట చూద్దాం. ఈ ఫలాలు ఏమవుతున్నాయో చూద్దాం. ద్వితీయోపదేశకాండం
ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే చదవండి ఒకసారి. నీవు అవి పరదేశకులను తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఉండవలెను. చాలు చాలు. ఈ ఒలీవల చెట్టు గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏమని చెప్తుంది అంటే, ఈ చెట్టు నీ ఒలీవ పండ్లను ఏరునప్పుడు నీ వెనకనున్న పరిగెను ఏరుకొనకూడదు. ఎందుకు ఏరకూడదంట? అవి ఎవరి కోసం ఉంచాలి? పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు అవి ఉంచాలి. అంటే ఇవి బీదలకు ఆకలిని తీర్చేటువంటి ఫలాలుగా కనబడుచు ఉన్నాయి. ఏమవుతున్నాయి? ఇవి బీదలకు ఆకలి తీర్చే చెట్టుగా ఈ ఒలీవల చెట్టు కనబడుతూ ఉంది. దావీదు జీవితంలో కూడా బీద రాజుగా ఉండి బీదలకు ఆహారము పెట్టిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో మనము బీదలకు ఆహారము పెట్టేవారముగా ఉండాలి. అయితే ఇవి ఉంచమన్నాడు. ఒలీవ చెట్ల పండ్లను ఏరకూడదన్నాడు. అవి పరదేశకు లేదా తండ్రి లేని వారికి లేదా విధవరాండ్రకు ఉంచాలి అన్నాడు. అంతే. ఆ ఉంచబడిన ఆ ఫలాలు దేనికి ప్రయోజనం? చూడండి. అలాగే యెషయా గ్రంథంలోనే యెహోషువ గ్రంథం 24:13 చూడండి. మళ్ళీ ఒకసారి యెహోషువ గ్రంథం 24:13లో ఈ ఫలాలు ఫలించిన ఈ చెట్లు, పరిగగా విడిచిపెట్టినట్టు ఈ ఫలాలు అవి దేనికి ఉపయోగపడుతున్నాయి? 24:10లో మీరు కట్టని పట్టణమును మీకు ఇచ్చుచున్నాను, మీరు వాటిలో నివసించున్నారు, మీరు నాటని ద్రాక్ష తోటలను పండ్లను ఒలీవల తోటల పండ్లను తినుచున్నారు. ఈ పండ్లు దేనికి ఉపయోగపడుతున్నాయి అంట? తినడానికి ఉపయోగపడుతున్నాయి. కొన్ని పండ్లు ఉంటాయి, అవి తినడానికి ఉపయోగపడవు. కారు ద్రాక్షలు తింటామా? ఈ లోకంలో అనేకమైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల కాయలు తినడానికి ఉపయోగపడతాయా? గన్నేరు చెట్ల కాయలు ఎవరైనా తింటారా? జపాన్ చెట్ల కాయలు ఎవరైనా తింటారా? సుబాబుల చెట్ల కాయలు ఎవరైనా తింటారా? ఎవరూ తినరు. కొన్ని చెట్లు తన ఫలాలు ఫలిస్తున్నవి, కానీ అవి ఇతరులకు తినడానికి ఉపయోగకరమైనటువంటి ఫలాలుగా లేవు. కానీ ఈ ఒలీవల చెట్లకు ఫలాలు తినడానికి ఉపయోగపడేటువంటి ఫలాలుగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాస జీవితంలో ఎదిగిన మనము మన ఆత్మ ఫలాలను బట్టి ఇతరులు తిని తృప్తి పొందేవారుగా కనబడుచు ఉన్నారా? మన ఆత్మీయ జీవితంలో ఫలింపు ఇతరులకు కనబడిన రీతిని బట్టి నిన్ను చూసి వారు ఫలించేవారుగా కనబడుతూ ఉన్నారా? నీ ఫలాలు ఎలాగనో ఉన్నాయి. నీవు ఫలిస్తూ ఉన్నావు, మంచిదే. నీ ఫలాలు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాడు చూడండి. ఒకసారి మనం ఫలిస్తాం, కానీ అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మన ఫలాలు, లేదా 20వ వచనం చదవండి. 19వ వచనంలో ఉన్న ఫలాలు మనం ఫలించం, కానీ 20వ వచనంలో ఫలాలు మాత్రం మనం ఫలిస్తాం. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మన ఫలాలు కనపడతాయి. ఎంత మంచి ఫలాలో చూడండి. విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. ఇవన్నీ మనం ఫలిస్తాం. విశ్వాసిగా ఎదుగుతాం, మంచిదే. ఇందులో ఒకవేళ మనం విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ అభిచారాన్ని పాటిస్తాం. ద్వేషం ఉంటుంది మనలో ఖచ్చితంగా. కలహాలు ఉంటాయి, మత్సరాలు ఉంటాయి, క్రోధములు ఉంటాయి, కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, వితములు ఉంటాయి, అసూయలు ఉంటాయి, మత్తతులు ఉంటాయి. ఇవన్నీ మనం ఫలిస్తూ ఉన్నాం. ఈ ఫలింపు వలననే మనల్ని చూసి ఇతరులు ప్రభు యొద్దకు రాలేకపోతున్నారు. మనం దేవుని నమ్మిన వారమే, దేవుని అంగీకరించిన వారమే, ఆయన బలలో చేయవలసిన వారమే, ఆయన కొరకు సాక్షిగా నిలబడేవారమే, కానీ మన ఫలాలు ఆత్మ ఫలాలకు విరోధమైన ఫలాలు, ఈ లోకానుసారమైన ఫలాలు మనం ఫలిస్తూ ఉంటాయి. మనలో అసూయ ఖచ్చితంగా ఉంటుంది, కక్షలు ఉంటాయి, క్రోధాలు ఉంటాయి. ఇవి ఎక్కడో ఉండవు, సంఘంలోనే ఉంటాయి. అందుకే దావీదు చెప్తున్నాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉంటాను. ఆ చెట్టు ఫలాలు ఇతరులు తింటూ ఉన్నారు, వారు సంతోషిస్తున్నారు ఆ ఫలాలను బట్టి.
మనలో ఉన్న ఈ ఫలాలు వాటిని తీసుకొని ఆత్మ ఫలాలుగా చెప్పబడినటువంటి ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, సంతోషము, ఇలా ఫలాలు గనక మనం ఫలిస్తే మన ఫలాలను ఇతరులు కూడా తిని భుజించేవారుగా, సంతోషించేవారుగా ఉంటారు. అలాంటి ఫలాలు మనం ఫలించాలి. అలాగున ఫలించకుండా ఇంకా మనం క్రైస్తవులుగా చెప్పుకుంటూ, క్రైస్తవులుగా బోధిస్తూ, మనం బోధ ఎంత చేసినా, మనం ఎంత ప్రసంగము చేసినా, ఎంత పాట పాడినా, ఎంత ప్రార్థన చేసినా మన క్రియలు మాట్లాడాలి, మన ఫలాలు మాట్లాడాలి. మన ఫలాలు ఇతరులకు కనబడినప్పుడే మనకు ఆశీర్వాదకరము. మనం ఫలాలు ఫలించకుండా మనము బోధలు చేస్తూ ఉంటే ప్రయోజనమేమి లేదు. మన బోధ కాదు, మన క్రియ కనబడాలి, మన ఫలము ఇతరులకు కనబడాలి. అప్పుడే ఆ ఫలమును చూసి వీరు దేవునిలో ఏ రీతిగా ఫలిస్తూ ఉన్నారో ఇతరులకు మనం మాదిరిగా కనబడినప్పుడు అనేకులు ప్రభు వైపు తిరగలుగుతారు. అందుకే మనకు మాట్లాడిన పేతురు పత్రికలో 2 పేతురు 3:2 ఉంటుంది కదా, ఒకసారి చూడండి. 2వ పేతురుకు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనం కాదు మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవలి వలన రాబట్టబడవచ్చును. మనము ఫలాలు ఫలించినప్పుడు, మన నడవడిక సరిగా ఉన్నప్పుడు, మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు, దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మన ప్రవర్తన చూసి మనం వారికి వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాక్యము వారికి బోధించకుండానే మన పవిత్రమైన ప్రవర్తనను చూసి వారే రాబట్టబడతారు ప్రభు సన్నిధికి. వారికి మనము అయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకొని మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఏం చేస్తారా అంటే మన ప్రవర్తన చూస్తారు. బాప్తిస్మంలో తీసుకున్న వారు ఏ రీతిగా ఎదుగుతూ ఉన్నారు, ప్రభువులో ఎలా బలపడుతున్నారు, వారి ఆత్మీయ ఫలాలు ఎలాగా ఉన్నాయి, వారిలో ప్రేమ ఎలాగో కనబడుతుంది, వారిలో కోపం ఎలా కనబడుతుంది, వారిలో దయాళుత్వం ఎలా కనబడుతుందో వారు చూస్తారు. తద్వారా వారు రాబట్టబడతారు. ప్రభువులోనికి వస్తే ఇంత సంతోషకరమైన జీవితమా? ప్రభువులోనికి వస్తే ఇంత నిరీక్షణ మనకున్నదా? ప్రభువులోనికి వస్తే ఇంత ధన్యత మనకున్నదని వారు మన ఫలాలను చూసి వారు ప్రభువులోనికి వస్తారు. ప్రభు వారితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఈ లోకంలో మనం విన్నదానికంటే చూచిన దానికే తొందరగా ఆకర్షించబడతాం. అవునా కాదా? చూచిన దానికే మనం ఆకర్షించబడతాం. కాబట్టి మన ఫలాలు, మన ప్రవర్తన జీవితం ఎలాగా ఫలింపులో ఉంది. అలాగ ఉన్నప్పుడు వారు మనలను చూచి మిగిలిన వారందరూ వారికి వాక్యము చెప్పకుండానే వారు మన ప్రవర్తన ద్వారా ప్రభువులోకి రాబట్టబడతారు. చూద్దామా 5వ మాట, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే 5వ మాటగా హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవల చెట్టు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవల చెట్టుకు ఉన్నది ఏంటి అంటే సౌందర్యం ఉంది. ఇక్కడ దావీదు ఎందుకు ఆ రీతిగా ఒలీవల చెట్టును పోల్చుకుని చెప్తున్నాడంటే, ఒలీవల చెట్టు సౌందర్యమునకు గుర్తుగా కనబడుతుంది. ఈ సౌందర్యము ఆత్మీయ సౌందర్యానికి గుర్తుగా ఉన్నది. దావీదు యొక్క ఆత్మీయ సౌందర్యము దేవునికి ఇష్టముగా ఉన్నది. అందుకే దావీదు ఏమన్నాడు? నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ఆత్మీయ సౌందర్యము ప్రభువుకి ఇంపుగా కనబడుతుంది, ఇష్టముగా కనబడుచు ఉన్నది. మరి మన ఆత్మీయ సౌందర్యం, మన ఆత్మీయ జీవితం ప్రభువుకి ఎలాగో కనబడుతూ ఉన్నదో, దావీదు ఆత్మీయ జీవితం అయితే ఆ సౌందర్యము ప్రభువుకి ఇంపుగా ఉన్నది. అంతటి సౌందర్యముగా ఆయన జీవిస్తున్నాడు ప్రభు ఎదుట. అయితే మన సౌందర్యం, భౌతికపరమైన సౌందర్యంలో మనకు లోపాలు ఉండవచ్చు, మనకి ఏమైనా ఇబ్బందులు ఉండవచ్చు, కానీ ఆత్మీయ సౌందర్యాన్ని చూస్తున్నాడు ప్రభు. నీ ఆత్మీయ సౌందర్యం ఎలా ఉన్నది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? ఎక్కడ నీ ఆత్మీయ జీవితం పడిపోతున్నది? ఎక్కడ నీ ఆత్మీయ జీవితం కట్టబడుచు ఉన్నది? ఎక్కడ నీ ఆత్మీయ సౌందర్యం దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది? ఇవన్నీ జరగాలంటే ఆ చెట్టు ఎక్కడ ఉండాలి? వాక్యమనే
నీటి ఓరన నాటబడాలి. నీవు నేను వాక్యం అనేటువంటి వెలుగులో, వాక్యం అనేటువంటి నీటి ఓటన నాటబడితే మన ఫలాలు, మన ఆత్మీయ సౌందర్యము ప్రభువుకి ఇంపుగా ఉంటుంది. ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితముగా మనం జీవిస్తే ప్రభు నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత మాట చూద్దాం. 6వ మాట, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క చెట్టు గురించి, ఒలీవల చెట్టు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తారా? 9వ అధ్యాయము 9వ వచనం, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటిని అనేను. ఇవి ఇక్కడ ఏంటంటే సందర్భము, ఆ యొక్క వృక్షములు అన్నీ ఆ చెట్ల మీద ఒక రాజుగా ఏర్పరచుకోవాలని అన్ని చెట్లను అడిగిన తరువాత ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టుతో అడుగుతున్నాయి, నీవు మాకు రాజుగా ఉండు అని ఆ ఒలీవ చెట్టును అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఇస్తున్న సమాధానం చూస్తే ఎంత ఆశ్చర్యం చూడండి. ఒలీవ చెట్టు చెప్తుంది, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారు? దేవుణ్ణి నరులను దేనితో సన్మానిస్తారు? ఆ సన్మానం నా తైలము, దేవుని ఆ యొక్క ఒలీవల చెట్టు యొక్క తైలము ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు, నరులను మహిమపరుస్తున్నారు. అటువంటి తైలమును ఇయ్యకుండా మాని అటు ఇటు తిరుగుటకు మీ మీద నేను రాజునయ్యుందున, ఇక్కడ మనం వచ్చేదనా అని అడిగింది. ఇక్కడ ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే ఆ యొక్క ఒలీవల చెట్టుకున్నటువంటి మరొక ఆత్మీయమైన జీవితం ఏంటంటే, తన నూనె దేన్ని మహిమపరుస్తుంది? దేవుని మహిమపరుస్తుంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో నుంచి వచ్చేటువంటి ఆ నూనె ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. కానీ మనలో ఉన్న ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనకు దేనికి అవకాశం ఇస్తామయ్యా అంటే, లోకములో నీవు రాజుగా ఉండంటే ముందు మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళిపోతాం. రాజుగా ఉండడానికి అధికారం కొరకు మనం ప్రయాసపడతాం. కానీ దేవుని మందిరములో నాకు ఒక బాధ్యత ఉన్నది, దేవుణ్ణి సన్మానించేటువంటి ఒక గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చాడు, ఆ ఆధిక్యతను నేను పోగొట్టుకోను, మీ మీద రాజు కంటే ఆయన ఎదుట నేను ఆయన సన్మానించేటువంటి తైలముగా ఉండుట నాకు ఇష్టము అనేటి మాట ఒలీవ చెట్టు మాట్లాడుతుంది. మరి మనము దేవుని సన్మానించేటువంటి వారముగా ఉన్నామా? దేవునికి అవమానకరమైన జీవితాన్ని జీవించే వారం ఉన్నామా? అందుకేదంటాడు, మిమ్మును బట్టియే కదా అన్యజనులలో నా నామము దూషింపబడుతున్నది అంటున్నాడు ప్రభు. మనల్ని బట్టి, మన క్రియలను బట్టి అన్యజనులలో మన దేవుని నామము దూషించబడుతున్నది. కానీ పేతురు ఏం చెప్తున్నాడు? నీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారు రాబట్టబడతారని చెప్తే, మరి మనం ఏం చేస్తున్నాము? మన ప్రవర్తనను బట్టి అన్యజనుల ఆయన నామాన్ని దూషిస్తున్నాం. ఇక్కడ ఈ ఒలీవల చెట్టు ఆ చెట్లన్నీ అడిగినప్పుడు, అబ్బా నేను రాజుగా ఉంటాను, అన్నిటికంటే అధికమైన స్థానంలోనికి వెళ్తాను, వీళ్ళందరూ నా మాట వింటారని అది ఆధిక్యాన్ని కోరుకోవచ్చు కదా. అది కోరిన చెట్టుగా కనబట్టలేదు. అది ఎలాగో ఉంది? నేను దేవుణ్ణి మహిమపరచడానికే నాకున్నటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను నేను మరువను. దేవుని కొరకు నేను వాడబడాలి, ఆయన నేను స్తుతించాలి, లేదా ఆయన సన్మానించే తైలము నా నుండే రావాలి. కనుక నేను మీ మీదకి రాజుగా రాలేను. నేను ప్రభుని ఆయన సన్మానించేదానిగా నేను ఉండాలని తన బాధ్యత మర్చిపోలేదు. దావీదు కూడా ఆయన దేవుని మందిరంలో కూర్చున్నవాడు కనపడుతున్నాడు. గత నెలలో మనం విన్నాం, ఆయన దేవుని మందిరంలోనికి వచ్చాను అంటున్నాడు. ఇంతగా నన్ను హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఏ పాటి వాడను ప్రభువా? ఆయన విడిచిపెట్టిన వాడు కాదు ప్రభువుని. ఆయన ప్రభు కొరకు ఎలాగూ జీవించాలో అలాగూ జీవించాడు. ప్రభు యొక్క ధర్మశాస్త్రము నన్ను హృదయంలో ఉంచుకున్నాడు, ఆ రీతిగా జీవించాడు. ప్రభువుకు హృదయానుసారుడైన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అలాంటి జీవితము మన విశ్వాస జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ప్రభువుని స్తుతించే వారముగా ఉండాలి, ప్రభు కొరకే జీవించే వారముగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి పదవుల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి అధికారముల కోసం మనం ప్రయాసపడకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన బాధ్యత ఏంటి?
దేవుడు మనకిచ్చినటువంటి వరము ఏంటి? మనము దేవునిని బోధించే వరం ఇచ్చాడా? దేవుడు మనకు స్తుతించే కృపావరం ఇచ్చాడా? దేవుని సన్నిధిలో పరిచర్య చేసే కృపావరం ఇచ్చారా? ఆయన ఇచ్చిన కృపావరమును విడిచిపెట్టక ఆ కృపావరము కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. దావీదు అంటున్నాడు, ఆయన కృప కొరకు నేను ఆయన కృప మీద నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క కృపావరము కొరకే మనం వాడబడాలి, కానీ మిగిలిన వాటి కొరకు మనము ప్రయాసపడకూడదు. ఆ చెట్టు ఎంత చక్కగా చెప్తుందో, నేను అటు ఇటు ఊగుటకు నేను పాత్రురాలను కాను, నేను దేవుని సన్మానించేటువంటి తైలముగానే ఉంటాను. ఇంకో ఈ విషయం ఏంటంటే, ఆ తైలం అంట ఎక్కడుందో చూడండి. అసలుకి ఆ తైలము ఎక్కడుందో చూద్దాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, మరియు 2 ఒలీవల చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటయు ఎడం పక్కన ఒకటయు కనబడుచున్నవని చెప్పి. దీపస్తంభం ఎక్కడుండిద్ది? దీపస్తంభం ఎక్కడుండిద్ది? ప్రభు మందిరములో. ఆ మాట కూడా చూడండి. 8వ వచనంలో, యెహోవాకు నాకు మరలా నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చును, జెరుబ్బయలు చేతులు ఈ మందిరపు పునాది వేయినప్పుడు అతని చేతులు ముగించును, అప్పుడు సైన్యముల అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాను తెలుసుకుందువు. ఇలా దేవుని మందిరం గురించి సెలవిస్తూ, దేవుని మందిరంలో దీపస్తంభమునకు కుడివైపున ఎడమ వైపున ఈ యొక్క ఒలీవల చెట్లు ఉన్నాయి. ఎందుకున్నాయి ఆ ఒలీవల చెట్లు? ఆ దీపస్తంభములో ఆ దీపము మీదకి ఆ నూనెను పోయడానికి అవి ఉన్నాయి. మీరు చూసినట్లయితే 11వ వచనంలో కూడా ఉంది. అట్లాగే 4వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు, 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కృమ్మరించు ఒలీవల చెట్లుకున్న 2 కొమ్మలు ఏమిటని నేను అతను అడగగా, అతను నాతో ఇవిడేమిటని నీకు తెలియదా అనిను. నా ఏలినవాడ నాకు తెలియదు నేను అనగా, అతను అంటున్నాడు, వీరిద్దరూ ఆ 2 చెట్లు ఏమని చెప్తున్నా చూడు, సర్వలోకనాథులకు యెహోవా యొద్ద నిలువబడు తైలము పోయేవారై ఉన్నారేను. దేవునికి తైలముగా ఉన్నారు వారు. తైలముగా పోయబడుతున్న ఒలీవ నూనె ఇది. ఒలీవ నూనెలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, ఆ నూనె అంట ఆ దీపస్తంభం మీద పడుతున్నప్పుడు, ఏదైనా మంట వస్తున్నప్పుడు పైన ఏమొచ్చింది? మంటకు చివరన ఏమొస్తుంది? పొగ వస్తుంది. ఆ పొగ ద్వారా ఈ మందిరంలో మనం ఇక్కడ ఒక దీపస్తంభాన్ని పెట్టి పొగేస్తే ఆ పొగ ఏమవ్వాలి? మందిరం ఏమవుతుంది? ఆ పొగ ద్వారా నల్లగా మార్చబడిపోతుంది. కానీ ఒలీవల నూనెలో ఉన్న గొప్ప లక్షణం అంటే దానికి పొగే రాదంట, పొగ రాదు. అందుకంటే అది ఆ ఒలీవల నూనె పరిశుద్ధమైనది. అందుకే ఒలీవల నూనె ధర కూడా ఎక్కువే. ఆ నూనె దేవుని మందిరంలో ఆ దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండి ఆ నూనెను ఆ దీపస్తంభం మీద పోస్తున్నప్పుడు ఆ దీపస్తంభము నిత్యము మండుతూ ఉంటుంది. నిత్యము ప్రభు సన్నిధిలో దీపస్తంభం మండుతూ ఉన్నప్పుడు దందులోంచి పొగ రాకుండా ఉండడానికి కారణము అది పరిశుద్ధపరచబడినటువంటి నూనె. ఇప్పుడు మన జీవితాన్ని చూసినట్లయితే, మన విశ్వాస జీవితంలో ఒలీవల నూనె వంటి మన విశ్వాస జీవితము కాలబడుచు ఉన్నప్పుడు, దినదినాభివృద్ధి చెందుతున్నప్పుడు మనలో నుంచి ఎలాంటి పొగ వస్తుంది? ఎలాంటి పొగ వస్తుంది? అది దేవునికి ఆయాసకరముగా ఉంటుందా? దేవునికి ఇష్టముగా ఉంటుందా? మనం నిత్యము ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరిస్తున్నాం, మన హృదయపు నూనెను ఆయన మీద కృమ్మరిస్తున్నాం. ఉదయమునే ప్రార్థన చేసేటప్పుడు మన హృదయాన్ని కృమ్మరిస్తాం, సాయంత్రం ప్రార్థనలో మన హృదయాన్ని కృమ్మరించే కదా ప్రార్థన చేసేది. హృదయం కృమ్మరించకుండా ప్రార్థన చేస్తామా? మన హృదయంను కృమ్మరించి ప్రార్థన చేసినప్పుడే ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు. మనం ఆ రీతిగా మన హృదయాన్ని కృమ్మరిస్తూ ఉన్నప్పుడు ఆ తైలము ద్వారా ప్రభుని అభిషేకించే తైలముగా మనముందా, లేదా మనలో ఉన్న పాపం అనే పొగ ద్వారా పరిశుద్ధాత్మ కమ్మివేయబడుతుందా? ఆలోచన చేయండి. అది ఆలోచన చేస్తే మన జీవితం ఎలాగున్నదో, మన విశ్వాస జీవితం ఎలాగా ఉన్నదో, మనలో ఉన్నటువంటి పాప పరిహారమైన రక్తము ద్వారా కడగబడిన మనము ఇంకా ఆ పాపం అనేటువంటి బీజము మనలో ఉందా? ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి ఆయన మీద మనము మన హృదయపూర్వకమైన తైలంను కృమ్మరిస్తున్నప్పుడు ప్రభువు మనను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడా? చివరి మాట చూద్దాం, ముగించుకుందాం. ఈ ఒలీవల చెట్టు ద్వారా
ఏమున్నది అంటే ఆది కాండము 8వ అధ్యాయములో ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇది మనందరికీ తెలిసిన భాగమే. అతని యొద్దకు వచ్చి తుంచబడినటువంటి ఒలీవ చెట్టు ఆకును దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయిన నోవహునకు తెలిసెను. ఈ ఒలీవల చిగురు దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే ఇది ఆదరణకు గుర్తుగా కనబడుతుంది. నోవహు కాలంలో ఆ యొక్క జల ప్రళయము వచ్చినప్పుడు ఆ యొక్క నోవహు కాలంలో ఉన్నటువంటి జనాంగము చేసినటువంటి పాపమును బట్టి దేవుడు భూమి మీద నరులను లేకుండా బొత్తిగా నాశనము చేస్తానని లేఖనము ద్వారా ఆయన నోవహు ద్వారా సెలవిచ్చినప్పుడు ఆయన సువార్త విని కూడా ఇంకా ఆ ఓడలోనికి ప్రవేశించకుండా ఆ యొక్క లోకములో జీవించిన వారు ఆ ప్రళయాగ్ని వలన ఏమైపోయారు? నశించిపోయారు, నాశనం అయిపోయారు. ఇప్పుడు కూడా ఆయన సువార్త వినబడుతున్నది, ఆయన రాకడకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన రక్షణ సువార్తను మనం ఇంకా అంగీకరించట్లేదు. ఏమో ఏ సమయంలో ఏమి జరుగునో మనకు తెలియదు. ఈ యొక్క వచ్చే నెలలో రాబోయేటువంటి 8-9వ తారీఖులో మనకి బాప్తీసాల సమయం ఉంది, మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ సమయాన్ని పోగొట్టుకున్నావు అనుకుందాం, మరలా వచ్చే 5వ నెల 6వ నెల కొరకు ఎదురు చూడాలి. అప్పటిలోపు మన ప్రాణం ఏమవును, ఏమైద్దో మనకు తెలుసా? తెలియదు. ఈ యొక్క గొప్ప అవకాశమును, గొప్ప రక్షణ సమయాన్ని నీ విడిచిపెడితే అప్పటికి నీ జీవితం ఎలాగుండిదో తెలియదు. మనకు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒకవేళ ప్రభు రాకడది సమీపముగా ఉంటే వచ్చే సంవత్సరంలో ఆయన వస్తే నువ్వు ప్రభుతో ఎత్తబడతావా? ఆయన సంఘములో నువ్వు నిలబడతావా? ఆయన ఎదుట నిలబడగలవా? నువ్వు రక్షణ పొందావు, ప్రయోజనం ఏంటి? సంఘంలో చేర్చబడలేదే. ఇంకా ఈ ఒలీవల మొక్క ఆ ఆకును ఆ పావురము తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంటే ఆదరణ కలిగింది. భూమి మీద నీళ్లు లేవు, నీవు ఆ నీళ్లు ఆరిపోయినవి, ఆ చెట్టు చిగురించేంతటువంటి అవకాశం ఆడున్నది. లేకపోతే నీళ్ళు ఎక్కువగా పోస్తే ఆ చెట్టు చిగురించిద్దా? ఉరకెత్తిపోయింది, అంతే కదా మనకు తెలిసినది. నీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఉరకెత్తి చనిపోవాలి. 40 దినములు రాత్రి పగళ్ళు ఉన్నటువంటి ఆ వర్షము చేత ఆ భూమి ఆ ఓడ ఎక్కడికి వెళ్ళింది? కొండ మీదకి వెళ్ళింది, పర్వతం మీదకి వెళ్ళింది. అంతగా నీరు వచ్చాయి. అంత నీరు ఆరిపోయి ఆ చిగురుని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఓడలో ఉన్నవారికి ఏంటి? ఆదరణ. మనము నివసించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ప్రభువు మనల్ని ఆదరించాడు అనేటువంటి ఒక నిరీక్షణ వారికి వచ్చింది. ఒలివ చెట్టుకు ఉన్నటువంటి నిరీక్షణ, ఆ చెట్టు ద్వారా నోవహు కుటుంబమునకు ఆ యొక్క ఓడలో ఉన్న వారందరికీ కలిగిన ఆదరణ. దావీదు చెప్తున్న మాట, నేను పచ్చని ఒలివల చెట్టు వల్ల ఎందుకుంటానంటే ఆయన ఆదరణగా కనబడుతున్నాడు. మనకు ఆదరణకర్త అయిన ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? దావీదు వంశావళిలో నుండి వచ్చాడు. దావీదు వంశావళిలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క చిగురుగా ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు ద్వారా మనకేం కలిగింది? ఆదరణ. ఈ ఒలీవల చిగురు యేసు ప్రభు గుర్తుగా సాదృశ్యంగా కనబడుతుంది. మనందరికీ ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు. మనము నివసించడానికి, ఆయనలో ఎదగడానికి, ఆయనలో కలిసి జీవించడానికి, ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళడానికి, వారసులుగా చేయడానికి వచ్చిన ప్రభువుకు సాదృశ్యంగా కనబడుతుంది ఈ ఒలీవల చిగురు. మరి మన జీవితం ఎలాగుంది? ఆయన ఇంకా అంగీకరించిన స్థితిలో ఉన్నామా? ఆయనను అంగీకరించి కారు ద్రాక్షలు కాసేవారిగా ఉన్నామా, లేదా ఆత్మ ఫలాలు ఫలించే వారముగా ఉన్నామా? మన హృదయమును క్రొమ్మరించి ఆయనకు స్తుతియాగము చేసేవారముగా ఉన్నామా, లేదా ఈ లోక అధికారము కొరకై ప్రయాసపడుతూ ఆ యొక్క చెట్లు అడిగినప్పుడు వెళ్ళే వారముగా మనం కనబడుతూ ఉన్నామా? ఈ లోకంలో మనకి ఏదైనా అధికారం వస్తుందంటే ఎంత ప్రయాసపడతామో, దేవుని యొక్క మందిరములో పని అంటే మనం ఎంతగా ప్రయాసపడతామో ఆలోచన చేయండి. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏ ఫలాలు ఫలిస్తూ ఉన్నాం? నీ హృదయంలో నాటబడిన వాక్యమనే విత్తనము ఫలించిందా, ఇంకా లేదా అది చచ్చిపోయిందా? మనకు తెలుసు కదా, విత్తనాలు పొలం పక్కన పడ్డావి, ముళ్ళ పొదలలో పడ్డావి, రాళ్లలో పడ్డావి, ఎలాగో ఫలించాయి. మంచి నేలలో పడిన విత్తనాలు ఎలాగ ఫలించాయి? సువార్తలో మనకు దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు. మన జీవితంలో వాక్యం అనే విత్తనము పడ్డప్పుడు
ఆ విత్తనము ద్వారా మనం ఫలించాలి. అది ఫలించాలంటే ఆ వాక్యానికి ప్రతి దినము మనము వాక్యం అనే నీరును పోస్తూ ఉండాలి. ఆ వాక్యము ద్వారా మనం బలపడుతూ ఉండాలి. వాక్యములో ఎదగాలి, ప్రభువులోనికి చేర్చబడాలి, సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన మనము ఆత్మ ఫలాలు ఫలించాలి. మనలో ప్రేమ కనబడాలి. ఇతర పక్షంగా మనం ప్రేమించే వారముగా ఉండాలి. మనలో మత్సరములు ఉండకూడదు, కలహములు ఉండకూడదు, క్రోధములు ఉండకూడదు. ఇవన్నీ లేకుండా ప్రభుకి ఇష్టమైనగా జీవిస్తే అవి ఎక్కడున్నాయి? ప్రభు సన్నిధిలో దీపస్తంభముల మధ్య ఆయనకు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉండే చెట్లుగా కనబడుతున్నాయి. మనము కూడా అలాగూ జీవిస్తే ఆ పరలోక రాజ్యంలో ఆయన యొక్క మహిమ సింహాసనం ఎదుట ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కన మనం కూర్చొని మనకు ఆయన సిద్ధపరిచేటువంటి ఆ యొక్క భోజనమును లేదా ఆ యొక్క బల్లలో మనము పాలు పంపులు పొందుతాం. ఈ నిరీక్షణ మీకుందా? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఈ సమయంలో ప్రభు మన మధ్యకు వస్తే ఆయనతో ఎత్తబడి ఆయన పక్షముగా కూర్చోండి, ఆయనతో మనం సంతోషంగా జీవించే వారం ఉన్నటువంటి నిరీక్షణ మనలో ఎంతమందికి ఉంది? అలాంటి నిరీక్షణ నీకు నాకుంటే ఎంత సంతోషం. దావీదుకున్న నిరీక్షణ, దావీదుకున్నటువంటి ఆ యొక్క నమ్మకము చూడండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలె చుట్టి ఉన్నాను, ఆయన కృప కొరకు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన సన్నిధిలో ఎలా ఉందాం? వల చెట్టు వలె ఉందామా? పచ్చగా ఎదుగుదామా? ఇతరులకు ఆశ్రయముగా ఉందామా? ఇతరులను ఫలించే వారముగా ఉందామా? బేదలకు ఆకలి తీర్చిన చెట్టుగా మనం ఉందామా? బేదలకు అన్నం పెట్టే వారముగా ఉందామా? మన ఆత్మీయ సౌందర్యాన్ని కాపాడుకునే వారముగా ఉందామా? మన ఆత్మీయ సౌందర్యం ద్వారా అనేకులను ప్రభు సొందకు నడిపించే వారముగా ఉందామా? దేవుని చేత అభిషేకించే వారముగా ఉందామా? అభిషేకించబడే వారముగా ఉందామా? ఆదరణకర్తలుగా ఉందామా? అనేకులను ఆదరించే వారముగా ఉందామా? ఆలోచన చేద్దాం. ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ చేయడానికి మనకున్నటువంటి ఒకే ఒక నమ్మిక ఆయన కృప. ఆయన కృప యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను దావీదు అంటున్నాడు. మరి మన నమ్మకం ఎవరి మీద? ఆయన కృప మీద నమ్మకమా? ఈ లోక ఆశల మీద నమ్మకమా? లేక మన విశ్వాస జీవితం మీద మనకు నమ్మకం ఉందా లేదా? ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనము వాక్యము మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మిక ఉంచి, ఈ లోకం మీద నమ్మకం ఉంచకుండా ఆయన మీద నమ్మకం ఉంచితే ఆయన నీకు నాకు, నిన్ను నన్ను ఆయన మందిరములో, ఆయన దీపస్తంభం ఎదుట నిన్ను నన్ను ఆయన ప్రక్కన నిలబెట్టుకునేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఒక్కసారి తెరిస్తే చాలు, ఆయన నీ హృదయంలోనికి వచ్చి కూర్చుంటానంటున్నాడు. హృదయం అనే తలుపు యొద్ద తడుచూ ఉన్నాడు. నిత్యము 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 వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. యవన బిడ్డలారా, రక్షణ పొంది ఇంకా రక్షణ తీర్మానాన్ని వాయిదా వేస్తూ, బాప్తిస్మం కూడా వాయిదా వేస్తూ ఇంకా ఈ లోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో ఆలోచన చేయి. ప్రభు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అవకాశం మరలా నీకు వచ్చునో రాదో తెలియదు. ఈ అవకాశాన్ని పొందుకున్నవారు ధన్యులు. ధన్యుల లిస్టులో నీవు ఉన్నావా లేవో ఒకసారి ఆలోచన చేయి. ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించు, నీ విశ్వాస జీవితానికి అప్పగించు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు మనందరి నిమిత్తమై దీవించి ఆశీర్వదించి మనందరి విడికిల్లో ఉంచునుగాక. ఆమేన్.